మరో 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైందని చెప్పారు. జూబ్లీ బైపోల్లో ఒక పార్టీకి డిపాజిట్ గల్లంతైందని, మరో పార్టీ కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రైస్ ఇండస్ట్రీ ఉన్నది దేశంలోనే. అగ్రికల్చర్ రైతులతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎంతో ఇది కమర్షియల్ టౌన్ గా ఉన్నది కాబట్టి తప్పకుండా ఫ్యూచర్ లో రాబో 3 సంవత్సరాలే కాదు, ఆ 5 ఏళ్ళు ఇంకో వచ్చి 15 ఏళ్ళు మన జూబ్లీతో మీకు అర్థమైపోయింది కదా, ఎంత ఇంకా 15 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటది. అందుకనే రాజకీయ విమర్శలు చేయడానికి కాదు, ఇది అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టుకున్న మీటింగ్. మనం తిట్టాలన్నా ఒక పార్టీకి ఏమో డిపాజిట్ పోయింది, ఇంకో పార్టీ ఏమో 4 ముక్కలు అయితే కొట్లాడుకుంటారు వాళ్ళు, అక్క చెల్లెళ్ళు బావమరుతులు. కాబట్టి అందుకనే మనకు ఓరు లేరు, మనం అందరం కలిసికట్టుగా ఉండి మీరు అందరూ ఒక్క సర్పంచ్ కూడా మిర్యాలు కూడా కాన్స్టిట్యూన్సీలో పోవద్దు. అదే మీరు నాకు మాట ఇవ్వాలి, మా కెప్టెన్ గారికి మాట ఇవ్వాలి. సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ గెలిస్తేనే గ్రామాలలో సమస్యలు ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్తారు, ఎమ్మెల్సీలకు చెప్తారు, వాళ్ళు మాకు చెప్తారు. మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడి మన జిల్లాని అన్ని రంగాల్లో పూర్వపు నల్గొండ జిల్లాని రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే